బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం చేసినా కూడా సాధ్యపడక డిసెంబర్ 3వ తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఒక పక్క దీక్ష, ఇంకొక పక్క చేస్తున్నటువంటి త్యాగాలు, ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం, ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం, విద్యార్థులు అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం, ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము, అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. శ్రీకాంతాచారి లాగా ఇంకా 1200 మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి వాళ్ళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైన రాష్ట్రంలో ఆనాడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి కొంతమందికి న్యాయం చేసింది, ఇంకా న్యాయం చేయాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మందిని మరి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆనాడు ప్రభుత్వం అమరవీరుల పేరు మీద మంచి స్తూపాన్ని నిర్మించింది, కాకపోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మరి ఏ ఒక్క అమరవీరుడి యొక్క పేరు పెట్టలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు అదే చెప్పొచ్చింది, మేము అమరవీరులను గౌరవిస్తామని చెప్పింది. కానీ రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, ఆఖరికి మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నారు. కానీ ఏ ఒక్క పథకానికి కూడా శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్న మనసు మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా రాలేదు. ఈ ఒరవడి మారాలి, నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడాలి. దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి.